లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నేషనల్ క్రష్ రష్మిక మందన సినిమాలో ఉంది అంటే అది పక్కా పాన్ ఇండియా రిలీజ్ తో పాటుగా సూపర్ హిట్ అందుకోవడం ఫిక్స్ అని ఆడియన్స్ అంతా చెప్పుకుంటున్నారు. మొన్నటి వరకు సౌత్ సినిమాల్లో సత్తా చాటిన అమ్మడు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్లు అయితే అందుకుంటుంది. యానిమల్, పుష్ప 2, చావా సినిమాలతో రష్మిక స్టామినా ప్రూవ్ అయింది. ఆ సినిమాల్లో రష్మిక ఉండటం సినిమాలకు కూడా లక్కీ అనిపించేలా క్రేజ్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం రష్మిక మందన గర్ల్ ఫ్రెండ్ తో పాటు కుబేరా సినిమాలు కూడా చేస్తుంది. మరి ఈ సినిమాల తర్వాత మరో 2 సినిమాలు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది. అయితే రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమాలో విజయ్ దేవరకొండ బాయ్ ఫ్రెండ్ వాయిస్ ఓవర్ అందించాడు. అదే బయట జనాలు చెప్పుకుంటున్నారు. విజయ్ రష్మిక ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, విజయ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ అంటున్నారు. అయితే వాళ్ళిద్దరూ మాత్రం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ రష్మిక ఆఫ్ స్క్రీన్ విషయాలు ఏంటన్నది పక్కన పెడితే ఆన్ స్క్రీన్ ఈ ఇద్దరు జోడీ చూడాలని ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలను కలిపి నటించిన విజయ్ అండ్ రష్మిక ఆ తర్వాత మళ్ళీ జతకట్లేదు. అయితే మళ్ళీ ఇద్దరు కలిసి నటించే రోజు కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కలిసి చేయాలనే ప్లానింగ్ లో ఉన్నా సరైన కథ కుదరట్లేదని టాక్. ప్రస్తుతం విజయ్ కింగ్డమ్ లో ఆల్రెడీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. నెక్స్ట్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమాకు కీర్తి సురేష్ ని తీసుకున్నారని టాక్. అయితే ఆ తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ చేయబోతున్న సినిమాలో రష్మిక నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇద్దరి మధ్య సంథింగ్ అని బయట రకరకాల వార్తలు వినపడుతున్నా వాటిని ఆపేందుకైనా ఇద్దరు కలిసి ఒక్కసారి నటిస్తే బాగుంటుందని అటు విజయ్ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే గీతా గోవిందం సూపర్ హిట్ కాగా డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అవడం వల్ల ఈసారి చేస్తే సినిమా పక్కా సూపర్ హిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరు సరైన కథ కోసమే ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ వెయిటింగ్ ఎన్నాళ్ళన్నది చూడాలి.